అన్న పాట కానీ నువ్వు విడిచిపెడితే నేను మొదలు పెడతా. థ్యాంక్ యూ అన్న మహేష్ అన్న, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చేవెళ్ళ గడ్డ అంతా కూడా భూమికి బరువైనట్టు అనిపిస్తూ ఉన్నది ఇంతమందిని చూస్తూ ఉంటే. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏది మొదలుపెట్టినా కూడా అందరూ పెద్దోళ్ళేమో చేవెళ్ళ చెల్లెమంటారు, చిన్నోళ్ళమేమో చేవెళ్ళ అక్కయ్య అంటాము మా సబితక్కను. ఇక్కడ ఇది శుభముల గడ్డ, దీనికి శుభం కలిగే గడ్డ కాబట్టి ఇక్కడ నేను చూస్తూ ఉంటే యములాడకు జాతరకు వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నది, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇలా చేవెళ్ళ అంతా కూడా మన ఉద్యమ నేత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక్కసారి మళ్ళీ ఏ పాటనైతే మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మళ్ళీ ఆ పాటతోని మొదలు పెట్టుకుందాం మనం అందరం గట్టిగా. ఒకసారి చప్పట్లు కొడితే నా పని నేను చేసుకుంటా. ఓకే. శివ శివ అంటూ ఒక్క పొత్తిడితే యములాడ రాజన్న రూపం చూడు. చూసినారే, చూసిరా యములాడ రాజన్నను? చూడలేదా? చూసినాం. శివ శివ అంటూ ఒక్క పొత్తిడితే యములాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. అరే కొట్టు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కొమ్రెల్లి మల్లన్నను తోడు కొండ కోరికల్లో దాగుండు. కొమ్రెల్లి మల్లన్నను తోడు కొండ కోరికల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా ఆకలిగే గలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలిగే గలగానమా. అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమ నీదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమ నీదమ్ము. ఎటల్లా మట్టి బిడ్డవో ఈ ఆకలి కేకల గానాలు పోవాలి. మన ఆకలి బాధ తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసేసి 2001లో కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి మరణ వాంగులాన్ని జేబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత మన కేసీఆర్ గారు. మరి ఈ 10 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆకలి బాధనే తీర్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆకలన్న పదాలనే తొలగించినటువంటి జెండా మన గులాబీ జెండా. ఈ జెండతోని గెలిచినటువంటి ఒక ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే సమయం లేదు కాబట్టి సూటిగా 4 మాటలు చెప్పుకుందాం మనం. ఇయ్యల్లా ఈ జెండనే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేడుదా? ఏం జెండా తీసుకొచ్చింది? ఏం జెండా? మరి మన జెండాకు అన్యాయం చేసిన ఎట్లా కొట్టాలి? ఎవరు చేసిరు? మీరు చెప్పురు, నేను చెప్తే మంచిగా ఉండదు. ఏమో అంటారు చూడు, నమ్మి నానబోతే పుచ్చిబుర్రలు అయిపోయినట్టుగా ఇలా నమ్మి మనం ఓటేసినాం. మన జెండాతోని గద్దెనెక్కినోడు మనం వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఒక్కసారి గట్టిగా మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి కొట్టాలి. కొట్టు డప్పుల మీద తిప్పుల దండోరా ఉద్యమ మృతుకమయ్యేలా. కొట్టు డప్పుల మీద తిప్పుల దండోరా తెలంగాణ ఉద్యమ మృతుకమయ్యేలా. ఎట్లా కొట్టాలి? కారు గుర్తు మీద ఓటు కొట్టాలి, కొట్టుమాట ఇట్లా కాదు. కాబట్టి అక్కలు చెల్లెలు అందరూ కూడా మళ్ళొక్కసారి మాట్లాడతారు. పర్లేదు ఒక్క నిమిషం.